వెంకటేష్. మా ఊరు వచ్చేసి చెడం గ్రామం మధ్య బలరాం తాండా. నాకు ఫస్ట్ 2 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫెయిల్ అయింది. అప్పటి నుంచి నాకు చాలా బాధ అనిపిస్తుంది. నడవడానికి చేత కాకుండే, నడిస్తే దమ్ వస్తుండే, కూర్చోవడానికి లేదు, కూర్చుంటే లేవడానికి కాదు, తినబుద్ధి కాదు, ఆకలి కాదు, దమ్ వస్తుండే, చాలా ప్రాబ్లం అవుతుంది. సార్ దగ్గర వచ్చినప్పటి నుంచి, సార్ కలిసినప్పటి నుంచి, ఈ వేస్టేజ్ సప్లిమెంట్ తీసుకున్నప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మంచిగా ఉన్నాను. ఇప్పుడు యూరిన్ కూడా పాస్ అవుతుంది, అప్పుడు యూరిన్ రాకుండే. అందరికీ థ్యాంక్స్. వారి యొక్క హస్బెండ్ యొక్క హెల్త్ కండిషన్ ని మేడం పేరేం పేరు? అరుణాబాయి. అరుణాబాయి మాటల్లో విందాం. हिंदी में हिंदी में हिंदी में काय प्रॉब्लम ठीक है बोलो. थोड़ा जीवा काय ठीक है वो कोई मेडिसिन ले देना तो ना किया ना पटको ना गाने पे तार नहीं पे से केना చెప్పం అప్పుడు లమడి అసలు ఏడమ్మా అప్పుడే ఈ మెడిసిన్ ఖరాబ్ అయినది మరి దాన్ని టీకే ఓకే ఓకే మేడం మాట్లాడడానికి మోమాట పడుతుంది. అయితే వీరిని మనకు పరిచయం చేసిన శరణప్ప సార్ ఉద్యోగరీత్యా, శ్యామప్ప సార్ వచ్చేసి ఉద్యోగరీత్యా ఉపాధ్యాయుడు. సార్ మాటల్లో మీరు హెల్త్ కండిషన్ ఎలా ఇంప్రూవ్ అయింది అనేది వారి మాటల్లో విందాం. ఓకే చెంబల విన్నింగ్ టీమ్స్కి నేను అభివందనలు చెప్తూ, నేను వెస్టేజ్ సరుకులు వాడడం అంటే ఇంతకు ముందు డైరెక్ట్ సెల్లింగ్ వేరే మన దేశంలో 365 కంపెనీలు ఉన్నాయి. అందులో వెస్టేజ్ అంటే ఇది కూడా అట్లనే ఉండొచ్చు. నేను ఇంతకుముందు యామ్వే, గ్రాట్వే అన్నీ చేసినాను. ఎస్హెచ్పిఎల్లో కూడా మీటింగ్ పోయినాను. ఇది ఏముంటుందో ఇక్కడ రానికి మూల కారణము నందిని మేడం. వాళ్ళ నాయన నాకు ఎక్కువ దోస్తు. నేను ఒకప్పుడు చిన్నతనంలో మైలారం ఊర్లో నివాసం ఉండే ఇంటిని. ఆ నివాసం టైంలో నాకు చాలా ఇబ్బందులు పెట్టింది. పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి 3 సార్లు పోయి 3 సార్లలో లాస్ట్కి నాకు ఏదో ఒకటి కోపం రాకూడదు మనిషికి. అయినా కోపం వచ్చి వాళ్ళ నలభై మీద నేను కేసు పెట్టినా ఇంతవరకు వాళ్ళు ఇబ్బందులను. అయితే వాళ్ళ నాయన ఏమని చెప్పిండంట, నందినికి అమ్మ మామ ఎట్లుండే అంటే చాలా చక్కటోడు, మంచిగా ఉండే, మన ఊళ్ళో మంచిగా ఉన్నాయనని జనాలు చెడ్డగా తెలుసుకునేది. పోయిరా అని చెప్తుంటే మా ఇంటికి వచ్చి ఈ ప్లాన్స్ చెప్పింది. ప్లాన్స్ చెప్తే మా భార్య వాళ్ళది కూడా అదే ఊరు, మైలవరం. కాబట్టి ఇక్కడ రమేష్ వాళ్ళ అమ్మ వాళ్ళు తల్లికొడుకులు మాట్లాడారు అనే మాట నాకు తెలిసి ఇట్లా మాట్లాడారంట. ఏంటి అక్క మాట్లాడదంటే ఇట్లా రమేష్కి ఇంత బాధ ఉన్నది, మీరన్నా చెప్తే మంచిగా ఉంటుంది. ఇట్లా సారు నేను బ్లడ్ టెస్ట్ తీసుకున్న తర్వాత సార్ దగ్గర పోయినా నాకు మంచిగా అనిపించింది. ఈ వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఈడ ఉన్న సరుకులు మంచిగా ఉన్నాయి. చెప్పాలంటే మా మా ఇంట్లో మా మేడం వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మకి చెప్పినప్పుడు ఇలా మామ కూడా అన్న ఇంటికి ఒకసారి వచ్చిపోతే డయాలిసిస్ పేషెంట్కి నయం అవుతుందే కాదంటే సార్ అన్నాడు కొనుక్కరండి. నేను మా డీలర్ శ్యామప్పని, రమేష్ ఇద్దరిని అక్కడ రామపల్లికి కొనుక్కుపోయినా. ఆ రోజు ఆయనకు బలమైన మాటలు ఏం చెప్పిందంటే, నీవు టైప్స్ మంచిగా ఫుడ్ ఇట్లా వాడాలి, మీ భార్యకు చెప్తే బాగుంటుంది, ఆమె కూడా చెప్తాము, మీరు కరెక్ట్గా సరుకులు వాడితే మీకు నెల రోజుల వరకు మీకు మంచిగా అవుతుందని గట్టిగా వాగ్దానం చేసి మాట్లాడి చెప్పింది. సార్ చెప్పిన విధంగా ఆయన కరెక్ట్ మందులు సరుకులు వాడుతూ ఈరోజు ఆ రోజు రాంపల్లిలో దమ్మొస్తున్నది మమ్మల్ని నాకు నిలబడించారు. బైక్ మీద వచ్చింది కానీ కూర్చోడానికి నిలబడడానికి ఇబ్బంది పడ్డారు.
ఈరోజు మంచిగా కూర్చుంటాడు, ఎంతసేపు అయినా కూర్చుంటున్నా. ఎంత సమయం కూర్చున్నప్పుడు ఎంత సమయం నిలబడకుండా ఇప్పుడు ఎంత ఉదయం 11:30 12 గంటల నుంచి ఇప్పుడు 4:30 అవుతున్నది. ఇక్కడే మనతో పాటు అందరికీ సేవ నాకు మంచిగా అయింది అంటే ఇతరులకు కూడా నాకు చెప్తా అనే మాటలు ఇప్పుడు ఆయన రమేష్ ద్వారా వస్తున్నాయి. అందుకు ఇప్పుడు రమేష్కు ఇటువంటి పెద్ద ఒక జబ్బు ఉన్న వ్యక్తి మంచిగా అయిందంటే మామూలుగా ఉన్న జబ్బు బీపీ, షుగరు, హర్నియా, అల్సరా, ఫైల్స్ ఇవన్నీ నయమైతే కదా అనే ఒక నమ్మకము మా దగ్గర వచ్చింది. వెస్టీజ్ కంపెనీని మేల్పరిచి అందరినీ ముందుకు సాగదలుతూ అందరము ఒక్క ఎత్తుగా ఒక్క జోడిగా నడిపిస్తామని వెరీ గుడ్. ఈరోజు చూడండి, ఇంత ముందు వచ్చిన సెషన్ లో కనీసం నిలబడడానికి, కూర్చోవడానికి, మాట్లాడడానికి కూడా ఆయాసపడ్డ రమేష్ ఈ రోజు వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడి కిడ్నీ డయాలసిస్ నుంచి వెళ్ళి ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుండి బయటకు పడి ఇవాళ యూరిన్ కూడా కిడ్నీస్ వర్క్ చేస్తూ యూరిన్ కూడా రావడం జరుగుతుంది. ఈ దీనిలో షేర్ చేసుకున్న నందిని మేడం ప్లస్ అదేవిధంగా డైమండ్ డైరెక్టర్ శరణ్ రెడ్డి, వీళ్ళందరూ టీం ఈ కృషి వల్ల ఇక్కడ వాళ్ళ చేయడంలో ఫస్ట్ హెల్త్ సెషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా బ్రదర్ లైన్లకి వెళ్ళి సంతోష్ సార్ రావడం జరిగింది. సంతోష్ సార్ కూడా గుడ్ మార్నింగ్ సంతోష్. ఈ విధంగా ఈరోజు వెస్టేజ్ చరిత్రలో 2024 నుంచి వెళ్ళి 25th వరకు దాదాపుగా 87 మెంబర్స్ కిడ్నీ డయాలసిస్ వాళ్ళని నార్మల్గా తీసుకురావడం జరిగింది. జస్ట్ వెస్టేజ్ సప్లిమెంట్స్, నేచురోపతి డైట్ వల్ల ఇవాళ మనం నేచురల్ గా ఎట్లా క్యూర్ కావాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళ డయాలసిస్ వాళ్ళని మనం బయట క్యూర్ చేసుకోవడం జరుగుతుంది నేచురల్ గా ఫుడ్ తోటి. కాబట్టి ఇంకా ఫర్దర్ లో కూడా టోటల్ గా క్యూర్ అయ్యి తొందరలో అతి త్వరలో మొత్తం కంప్లీట్ గా క్యూర్ అయ్యి ఈ సమాజంలో ఆయన వృత్తిని, ఆయన యొక్క ప్రొఫెషన్ ని, వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ తొందరగా క్యూర్ కావాలని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ రమేష్. థ్యాంక్ యూ సార్ అందరికీ.